అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి ఆగస్టు 13 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కన్యా రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ తుముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యబ్బన్ను మన గురుగారు అఘోర తాంత్రివితో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్త సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మీరు కోరుకున్న స్త్రీ అనుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు అనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మన గురుగారిని సంప్రదించండి. మన గురువు పేరు వచ్చి కుమార్ స్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది, పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారు. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో సహా ప్రయత్నించండి. ఇక ఇప్పుడు కన్యారాశి వారి నక్షత్రాలు ఉత్తరపావు 2-3-4 పాదాలు, హస్త 1-3-4 పాదాలు, చిత్త 1-2 వారు ఈ యొక్క కన్యారాశి పదవిలోకి వస్తారు. కన్యారాశికి అధిపతి బుధుడు. గ్రహబలాల ప్రకారము బుధబలము తెలివితేటలు, మాట తీరు, వ్యాపారం నుండి అనుకూలతుంటుంది. ఇక గురుబలము గురువారం ప్రభావంతో అదృష్టము, పెద్దల యొక్క సహాయము, శుభకార్యాలకు అనుకూలత. ఇక కుజబలము ధైర్యంగా పనులు పూర్తి చేసే శక్తి లభిస్తుంది. శని బలము ఓర్పుతో చేసే పనులకు స్థిరమైన ఫలితాలు లభిస్తాయి. చంద్రబలము కుటుంబం, మనశ్శాంతి విషయాలు అనుకూలతుంటుంది. ఇక పరిహార ఫలంగా ఉదయం గణపతిని పూజించండి. ఓం గం గణపతి నా మంత్రాన్ని 2 నిమిషాలు జపించండి. గురువారం కావడంతో శ్రీ మహావిష్ణుని లేదా దత్తాత్రేయ స్వామిని కూడా ప్రార్థించండి. వీలైతే పచ్చిపెసలు లేదా పసుపు పప్పు దానం చేయండి. రేపటి రోజు గణపతి ఆరాధన కన్యారాశి వారికి అనుకూలమండి. గురువారం కావడంతో శ్రీ మహావిష్ణువు కానీ దత్తాత్రేయ స్వామి ఆరాధన కానీ శుభప్రదము. ఇక రేపటి రోజు కన్యారాశి యొక్క అదృష్ట సంఖ్యలు 3, 5. అదృష్టంగులు ఆకుపచ్చ, పసుపు, తెలుపు. ఇక రేపు రోజున చెప్పదగిన సూచన ఒకేసారి ఎక్కువ పనులు చెప్పకుండా ఒక్కో పని పూర్తి చేయండి. డబ్బు లావాదేవీలు, ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్తగా వహించండి. ఇక రేపు రోజున మీ యొక్క జాతక ఫలితాల ఆధారంగా మీ యొక్క శుక్రుడి ప్రభావంతో రేపటోన ఈ రాశి వారికి గురుగ్రహ కటాక్షం అనేది కూడా రేపటోన మీపై నెమ్మదిగా ఏర్పడబోతుంది. అందుకే గతంలో అయిపోయినటువంటి పనులు రేపటోన ఒక్కోటిగా ముందుకు కలటము మీరు చూస్తారు. ఇక మీరు గమనించి ఉంటారండి, కొన్నాళ్ళుగా ఒక విచిత్రమైనటువంటి అనుభూతి మీకు కలుగుతూ ఉండవచ్చు. అంటే కారణం లేకుండానే పాత జ్ఞాపకాలు పదే గుర్తుకు రావటము, కొంతమంది వ్యక్తులు అకస్మాత్తుగా మీ జీవితంలోకి రావటము, కొన్ని కళలు పదే రావటము, ఇవన్నీ కూడా మీకు జరుగుతూ ఉండవచ్చు. అయితే ఇవి సాధారణంగా జరగటం కాదండి. ఇవి భగవంతుడు మీకు కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతుందని చెప్పడానికి ఒక సంకేతంగా భావించండి. అయితే ఈ మార్పు అందరికి ఒకే విధంగా ఉండాలని చెప్పి ఏం లేదు. విద్యార్థిగా జీవించినటువంటి వారికి మాత్రమే దైవానుగ్రహం పూర్తిగా లభిస్తుంది. మరి రేపటి మీరు వినబోయేటువంటి విషయము చాలా ఆశ్చర్యంగా మీకు అనిపిస్తుంది. అంటే కొన్ని రోజులుగా మీరు పడుతున్న కష్టానికి ఎటువంటి ఫలితం లేక మీరు బాధపడుతూ ఉండవచ్చు. కానీ ఇప్పుడైతే మీకు రోజులైతే ఖచ్చితంగా మారబోతుందని చెప్పాలండి. భగవంతుని యొక్క అనుగ్రహం మీకు కలగబోతుంది. అంటే కొన్ని జన్మలు అంటే కొన్ని సంవత్సరాల క్రితం నుండి మీకు కోరిన కోరికలు పక్కన పెట్టేసినటువంటి కోరిక ఏంటైతే ఉంటుందో రేపు ఆ యొక్క అసంపూర్ణమైనటువంటి కోరిక ఏ విధంగా నెరవేరబోతుంది, ఆ కోరిక తీరేటువంటి సమయము రేపటి ఎందుకు వచ్చిందంటే భగవంతుడు కొన్ని ప్రత్యేకమైన వ్యక్తుల్ని కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో వారి యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ఖచ్చితంగా కూడా ఏదో ఒక రూపంలో పంపిస్తాడు. అయితే మీరు చాలామంది గత కొన్నేళ్ళుగా ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా రావటమో చూసి నిరాశ చెందుతూ ఉన్నారు. నేను ఏ తప్పు చేయలేదు, నా జీవితంలో ఇన్ని పరీక్షలు అని చెప్పి భగవంతుని ఎన్నోసార్లు ప్రశ్నించారు. అయితే ఆ ప్రశ్నలకు ఈరోజు సమాధానం తప్పకుండా మీకు అందుతుందండి. ఇక రేపు రోజున మీ యొక్క జీవితంలో మీరు వినబోయేటువంటి శుభవార్తలు చాలా అంటే చాలా ఆనందాన్ని ఇస్తాయి. మొదటి శుభవార్త మీ కుటుంబానికి సంబంధించిన, రెండవ శుభవార్త ధనం లేదా ఉద్యోగం సంబంధించింది. ఇక మరొక శుభవార్త అయితే మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక వ్యక్తికి సంబంధించిందండి. మరి ఆ వ్యక్తి గురించి చివరిలో మీకు తప్పకుండా చెప్తాను. అయితే ముందుగా మొదటి శుభవార్త గురించి మనం తప్పకుండా తెలుసుకుందాం. ఇటీవల వరకు మీ ఇంట్లో ఒక రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లుగా మీకు అనిపించి ఉండవచ్చు. అంటే చిన్న విషయ గొడవలు, డబ్బు వచ్చినా నిలవకపోవడము, ఆరోగ్య సమస్యలు, పనుల ఆలస్యము, ఇవన్నీ కూడా మిమ్మల్ని మానసికంగా అలసిపోయే విధంగా చేసి ఉంటాయి. అయితే రేపటిలో నాకు పూర్తిగా మారుతుంది. మీ ఇంటి గడప దాటబోయేటువంటి ఒక శుభశక్తి కారణంగా కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వాదము, దైవ కటాక్షం కలిసి మీకు సానుకూలమైన మార్పులు తీసుకొస్తుంది. ఎన్నాళ్ళుగానే ఆగిపోయినటువంటి ఒక పని అకస్మాత్తుగా రేపటి పూర్తవుతుంది.
కోర్టు వ్యవహారాలు, స్థలము, ఇల్లు, వివాహం, ఉద్యోగం లేదా విదేశాలకు సంబంధించి ఒక మంచి శుభవార్త వినేటువంటి అవకాశాలు అయితే రేపటి రోజు సాయంత్రం 6 గంటల సమయంలోపు కనిపిస్తుంది. కానీ దీనికంటే ఒక విషయం ఇంకా ఉందండి. ఈ మధ్య మీకు పదే ఒక వ్యక్తి గుర్తుకు రావటము లేదా ఒక అపరిచిత ముఖం కళలో కనిపిస్తూ ఉండటము ఇవన్నీ జరుగుతూ ఉంటే దాన్ని కూడా మీరు తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే మీ జీవితంలో అడుగు పెట్టబోయేటువంటి ఒక స్త్రీ గురించి భగవంతుడు మీకు ముందుగానే కొన్ని సంకేతాలు ఇచ్చి ఉంటాడు. అయితే ఆమె ఎవరు, అసలు ఆమె మీ బంధవా, స్నేహితురాలా లేదా ఇంకేదైనా కొత్త వ్యక్తా? ఈ ప్రశ్నకి సమాధానం వినే ముందు మీరు ఒక చిన్న విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. మీ జీవితంలో కొన్ని సంబంధాలను భగవంతుడు నిర్ణయిస్తాడండి. అలాంటి సంబంధాలు వచ్చినప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా చివరి కలిసేలా చూపిస్తాడు భగవంతుడు. మరి ముఖ్యంగా ఎప్పుడైనా అలాంటి ఒక దైవ నిర్ణయం అనేది అమల్లోకి అయితే రాబోతుంది. భగవంతుడు ఇప్పుడు మీకు అందరూ ఆసక్తిగా ఎదురుచూసినటువంటి ప్రశ్నకు సమాధానం అయితే తెలుసుకోండి. మీ జీవితంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఆ స్త్రీ ఎవరు? అలాగే మీ జీవితంలోకి అడుగు పెట్టడము ఆ స్త్రీ యాదృచ్ఛికం అయితే కానే కాదు. ఆమె ఒక కారణం కోసం వస్తుందండి. రేపటిన భగవంతుడు పంపించిన ఆ యొక్క అవకాశాన్ని మీరు తప్పకుండా మార్పుని మీరు స్వీకరించాల్సిందే. కొంతమందికి ఆమె తల్లి రూపంలో కావచ్చు లేదా ఒక ఆప్యాయత రూపంలో కావచ్చు, అయితే ఇచ్చేటువంటి వ్యక్తిగా మిగులుతుంది. అయితే రేపటిన చెల్లి లేదా బంధువుల రూపంలో సహాయం చేసే వ్యక్తిగా రేపటిన కనిపిస్తుందండి. ఇంకొందరికి జీవిత భాగస్వామిగా లేదా భవిష్యత్తులో జీవిత భాగస్వామిగా మారే అవకాశం కూడా ఉందన్నమాట. ఇక రేపు రోజున పరిచయం అవుతారు. మరికొందరికి ఉద్యోగ, వ్యాపారం లేదా ఆర్థిక అభివృద్ధికి దారి చూసేటువంటి మహిళగా పరిచయం అవుతారు. అయితే ఆమె వచ్చిన తర్వాత మీ జీవితంలో ఎప్పుడైనా కొత్త దారి ఏర్పడినట్లుగా మీ మనసు కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు మూసుకుపోయిన అవకాశాలు రేపు రోజున మీకు ఒక్కటిగా కుటుంబంలో ఆనందం. ఎన్ని రోజులుగా రేపు మీకు వివరంగా చెప్పాలంటే మొదటి శుభార్త కుటుంబంలో ఆనందం. ఎన్నో రోజులుగా ఇంట్లో ఉన్న టెన్షన్స్ తగ్గిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు తగ్గుతాయి. దూరమైన వారు మరలా దగ్గర అవుతారు. అలాగే రేపు రోజున ఒక శుభకార్యం గురించి ఆ చర్చలు మొదలైనటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొంతమందికి వివాహం, మరికొంతమందికి సంతానం, ఇంకొందరికి ఇంటి యోగం లేదా కుటుంబాల శుభవార్త వినిపించే అవకాశం ఉండవచ్చు. ఇక మీ ఇంట్లో పెద్దలు చెప్పేటువంటి ఒక మాటను రేపటి మీరు అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే వారి ఆశీర్వాదం మీ అదృష్టాన్ని మరింత బలపరుస్తుంది. ఇక రేపు రోజున మరొక శుభవార్త ఏంటంటే ధనం అలాగే ఉద్యోగానికి సంబంధించిందండి. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చేటువంటి అవకాశం ఇక రేపు రోజున కనిపిస్తుంది అనమాట. ఇక మీకు అన్ని రకాలు కూడా రేపు రోజున ఒక మంచి ఆగిపోయినటువంటి శుభవార్త మీ జీవితంలో రేపు రోజు రావటం కూడా మీరు చూస్తారని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపు రోజున మంచి శుభవార్త అనే అవకాశం ఉంది కాబట్టి రేపటి రోజు మీ యొక్క శుభవార్తను మీరు ఖచ్చితంగా కూడా అన్ని రకాల కూడా మీరు సద్వినియోగం చేసుకుంటే మంచిదండి. అదేవిధంగా రేపటి రోజు మీ యొక్క జీవితం అనేది మార్పు అనేది ఖచ్చితంగా వస్తుందని చెప్పుకోవాలి. ఈ మార్పును మీరు ఖచ్చితంగా రేపు రోజున గమనించి తీరాలండి. అదేవిధంగా రేపు రోజున మీ యొక్క జీవితంలో ఒక హెచ్చరిక కూడా కనిపిస్తుంది. ఇది వరకు మీరు చూడనటువంటి ఈ సమయంలో ప్రతి విషయాన్ని అందరితో కూడా మీరు పంచుకోవడం అవసరం లేదు. మీ విజయాల గురించి అవసరమైన వారికి మాత్రమే చెప్తే చాలు. ఇక మరొక శుభవార్త విధించినటువంటి పరిచయం అండి. అంటే రేపు రోజున అత్యంత ముఖ్యమైన ప్రధానమైనటువంటి అంశంలో భాగం ఇదే. మీ జీవితంలోకి వచ్చినటువంటి ఒక స్త్రీ మాటల్లో ఆమె యొక్క చూపించినటువంటి దాతృత్వం, మాట, స్వభావం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఆమె చెప్పే ఒక చిన్న సలహా కూడా మీ జీవితాన్ని మార్చే శక్తిని తప్పకుండా కలిగి ఉంటుంది. మొదట్లో ఆమె ఒక సాధారణ వ్యక్తిలా మీకు కనిపించిన కొద్ది కాలానికి మీరు తప్పకుండా గమనిస్తారు. అంటే ఆమె వచ్చిన తర్వాత మీ యొక్క అదృష్టం ఎలా మారుతుంది, పనులు ఎలా సులభంగా జరుగుతున్నాయి, ఆమె ఇచ్చినటువంటి సలహా మీకు ఎలా ఉపయోగపడుతుంది, మనసుకి ఎటువంటి ప్రశాంతత అందిస్తుంది, ఆ సలహా అనేది మీరు తప్పకుండా తెలుసుకుంటారు. ఇదే దైవ సంకేతంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే రేపటి ఒక విషయం మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మీ ముందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని రేపటి మీరు అనుమానంతో చూడకండి. అలాగే ప్రతి ఒక్కరిని వెంటనే నమ్మేయకండి. వివేకంతో నిర్ణయాలు తీసుకుంటే రేపటి రోజున మీకు ఎంతో మేలు చేసే రోజుగా మిగిలిపోతుంది. ఇక మరొక ముఖ్యమైన సంకేతం ఏంటంటే రేపటి రోజున మీకు చాలా సాధారణంగా కనిపించిన రేపటి మీకు చాలా ఉత్సాహాన్ని, అన్ని రకాల కూడా మీకు ప్రశాంతత ఇచ్చేటువంటి రోజు. సాయంత్రానికి మీకు మిగిలిపోతుంది కూడా సంతోషమైన ఆనందం. కొంతమందికి రేపటి దేవాలయానికి వెళ్ళేటువంటి కోరిక అకస్మాత్తుగా తీరుతుంది. ఇవి మీ యొక్క జీవితంలో శుభ మార్పులుగా తప్పకుండా గుర్తుపెట్టుకోండి. రేపటి మాత్రం ఖచ్చితంగా మీరు ఎన్నాలని అనుకునే కోరిక మాత్రము ఏదో ఒక సమయాన్ని ఎవరుకునే కోరికల వల్ల ఖచ్చితంగా రేపటి అయితే ఖచ్చితంగా తీరుతాయని చెప్పుకోవాలి ఇంకా ఈ రాశి వారికి. అదేవిధంగా రేపటి మీరు లక్ష్మీదేవిని పసుపు పూలతో కానీ ఎరుపు రంగు పుష్పాలతో కానీ ఖచ్చితంగా పూజించండి. రేపటి రోజున మీ శక్తికి తగిన విధంగా ఒక దీపము ఏమన్నా సరే అమ్మవారికి కుటుంబ శ్రేయస్సు కోసం తప్పకుండా ప్రార్థించండి. అంతేకాకుండా దగ్గరటువంటి హనుమాన్ ఆలయం దర్శించండి. ఇక అలాగే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుని కూడా అన్ని రకాలు కూడా మంచిదని చెప్పుకోవాలి. ఇక రేపు రోజున అన్ని రకాలు కూడా విద్య, ఉద్యోగ, వ్యాపారాలు కూడా అన్ని రకాలు కూడా చాలా అనుకూలంగా చెప్పుకోండి. ఇక రేపు రోజు మీ జీవితంలో అటువంటి చిన్న సానుకూలమైన మార్పులు మరింత ఎక్కువగా రెట్టింపేట ఆనందాన్ని ఇవ్వడానికి కూడా మీ యొక్క వంతుగా మీరు చేయగలరని దాని గురించి ఆలోచించండి. నూతన వ్యక్తులకు పరిచయం రేపటి మీకు చాలా ఆనందం కలిగిస్తుంది.
మోట పొరపాటు అయితే అస్సలు మాత్రం మీరు చేయకండి. వారితో అన్ని విషయాలు పరిచయం వెంటనే చెప్పుకోకండి. అంతే కదండి, అహంకారంతో మంచి వ్యక్తులను కూడా దూరం చేసుకోవడం కూడా పొరపాటు అవుతుంది. ఇక మీ యొక్క గురించి ఏమాత్రం కూడా అంటే పూర్తి వివరాలు తెలుసుకున్న వారి మాట తీరు వారిని కొంచెం గమనిస్తూ మీరు కూడా నవ్వుతూ మీ గురించి అలాగే మీరు చేసేటువంటి పనుల గురించి పూర్తిగా చెప్పకుండా కొన్ని చెప్పడం కొన్ని చెప్పకపోవడం చాలా మంచిది. ఇక అదేవిధంగా రేపున మీ యొక్క కోపంతో తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు చాలా అంటే చాలా నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక రేపు రోజున విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాలకు కూడా చాలా అనుకూలమైన రోజు అండి. మరి తెలుసుకోకండి కన్యా రాశి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.